ఈ ఆలయంలోని వినాయకుడి రాతి విగ్రహం ఇప్పటికీ పెరుగుతూ వస్తుంది. విగ్రహం ఏంటి, పెరగడం ఏంటి అనుకుంటున్నారా? అవును, ఆధారాలతో సహా ఇక్కడ ఆలయ అధికారులు ఈ విషయాన్ని నిరూపించారు. ఏంటి ఆధారాలు? ఇంతకీ ఆలయం ఎక్కడ ఉంది, ఆ ఆలయానికి ఉన్న వింత గాథ ఏంటి అనే విషయాలు స్పష్టంగా చెబుతాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు మనం మాట్లాడుకునేది కాణిపాక వరసిద్ధి వినాయక ఆలయం గురించి. పూర్వం ఇక్కడ బహుదా నదికి వరదలు రావడంతో ఈ కాణిపాక వినాయకుడి విగ్రహం భూమిలోకి పాతుకుపోయింది. అలా ఆ విఘ్న నాయకుడికి పూజలు లేకుండా అయిపోయాయి. ప్రజలంతా ఎంత వెతికినా ఆ విగ్రహం కనిపించలేదు. మరికొన్నేళ్ల తర్వాత అదే విహారపురిలో వైకల్యం కలిగిన ముగ్గురు అన్నదమ్ములు జీవించేవారు. వారిలో ఒక అతనికి గుడ్డి, మరో అతనికి చెవిటి, ఇంకొకడికి మూగ. వైకల్యం ఉన్నప్పటికీ వారు కష్టపడుతూ నిజాయితీగా ఎవ్వరి దగ్గర చెయ్యి చాచకుండా జీవించేవారు. వారికి ఉన్న కాస్త పొలంలో పగలంతా కష్టపడుతూ వ్యవసాయం చేసేవారు. కొంతకాలానికి ఆ ఊర్లో భయంకరమైన కరువు ఏర్పడింది. కనీసం తాగడానికి కూడా నీళ్లు లేని పరిస్థితి ఏర్పడింది. ప్రజలందరూ ఆకలితో అలమటించసాగారు. వ్యవసాయాన్ని నమ్ముకొని జీవించే వికలాంగులైన అన్నదమ్ముల పరిస్థితి మరీ దీనంగా మారింది. వారి పొలంలోని బావి పూర్తిగా ఎండిపోయింది. బావిని మరింత తవ్వితే నీరు వచ్చే అవకాశం ఉంటుందని భావించి వారు బావిని మరింత తవ్వడం మొదలు పెట్టారు. ఒకరు తవ్వుతుంటే మరొకరు మట్టిని బుట్టలో ఎత్తేవాడు, ఇంకొకడు ఆ మట్టిని పారబోసేవాడు. అలా ఎంతో సేపు కష్టపడి తవ్వితే కాస్త నీరు కనిపించింది. ఇంకా తవ్వితే నీరు వస్తాయని భావించి వారిలో ఒకడు గుణపంతో గట్టిగా బాదాడు. ఆ గుణపం దెబ్బ ఒక రాయికి తగిలి ఆ రాయి నుండి రక్తం చిమ్మి ఆ అన్నదమ్ములపై పడింది. దాంతో కళ్ళు లేని వాడికి కళ్ళు వచ్చాయి, మూగవాడికి మాట వచ్చింది, చెవిటి వాడికి వినిపించింది. ఆ వెంటనే రక్తం ఆగకుండా ఆ రాయి నుండి వస్తూనే ఉంది. క్షణంలో ఆ బావిలోని నీరంతా ఎర్రగా మారిపోయింది. ఏంటి వింత అని వారు పరిశీలించగా ఆ రాయిలో వినాయక స్వామి వారు కనిపించారు. వెంటనే ఆ ప్రాంతపు రాజుకి ఈ విషయాన్ని అంతా చెప్పారు. ఆ రాజు చుట్టుపక్కల ఉన్న ప్రజలు తండోపతండాలుగా అక్కడికి వచ్చారు. స్వయంభూగా వెలిసిన స్వామివారి విగ్రహం నుండి కారుతున్న రక్తాన్ని చూసి వారు కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నారు. ఆ విగ్రహాన్ని ఎలాగైనా ఆ బావి నుండి పైకి తేవడానికి శతవిధాలుగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దాంతో స్వామివారిని శాంతింప చేయడానికి తండోపతండాలుగా వచ్చిన జనం కొబ్బరికాయలను కొట్టడం ప్రారంభించారు. అలా కొబ్బరికాయలను కొడుతుంటే ఆ నీరంతా మాగాణి భూమిలో కాలువలా ప్రవహించసాగింది. దాంతో శాంతించిన వినాయక స్వామి బావిలోని నీరు పెరుగుతుండగా నెమ్మదిగా నీటిపై తేలుతూ పైకి వచ్చారు. ఈ అద్భుతాన్ని చూసిన ప్రజల గుండెలు అమిత ఆనందంతో నిండిపోయింది. అసలు ఈ ఊరికి కాణిపాకం అనే పేరు ఎలా వచ్చిందంటే, కాణి అంటే పావు ఎకరం మడిభూమి లేదా మాగాణి అని అర్థం. పారకం అంటే తమిళంలో నీళ్లు ప్రవహించడం అని అర్థం. అలా ఆ మాగాణిలో ప్రవహించిన కొబ్బరి నీటినే కాణిపారకం అన్నారు. ఆ తర్వాత కాలంలో అదే పేరు కాణిపాకంగా మార్పు చెందింది. సుమారు 1000 సంవత్సరాల క్రితం కులోత్తంగ చోళుడు తాను చేసిన బ్రహ్మహత్య పాతకాన్ని పోగొట్టుకోవడానికి ఇక్కడ ఆలయాన్ని నిర్మించాడని చెప్తుంటారు. ఆ తర్వాత కాలంలో ఎంతో మంది రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. ఇక్కడ ఒక అద్భుతం ఏంటంటే వినాయక స్వామి వారి విగ్రహం పెరుగుతూ వస్తుంది. ఈ విషయాన్ని అధికారులు ఆధారాలతో సహా రుజువు చేశారు. సుమారు 50 సంవత్సరాల క్రితం స్వామివారికి చేయించిన వెండి తొడుగులు కొన్నేళ్ల తర్వాత ఆ స్వామివారి విగ్రహానికి అలంకరించాలని ప్రయత్నించగా అవి సరిపోవడం లేదని తెలుసుకున్నారు. ఒక్కసారంటే ఏదో పొరపాటుగా అంచనా వేసి ఉండొచ్చు అనుకోవచ్చు, కానీ ఇదే విషయం చాలా సార్లు జరిగింది. 1945లో ఒక భక్తురాలు స్వామివారికి చేయించిన తొడుగులు కొన్నేళ్ల తర్వాత సరిపోలేదట. అలానే 2002లో కూడా మరో భక్తులు చేయించిన వెండి కవచాన్ని స్వామివారికి సమర్పించగా అది కూడా కొన్నేళ్ల తర్వాత ఆ విగ్రహానికి సరిపోలేదట. అలాగే 2006లో కూడా ఇదే విధంగా జరిగిందట. అంతేకాకుండా మొదటిలో స్వామివారి విగ్రహానికి బొజ్జ కనిపించేది కాదట, కానీ ఇప్పుడు బొజ్జ పెద్దగా అయ్యిందని అర్చకులు చెప్తున్నారు. వీటన్నిటినీ బట్టి స్వామివారి
స్వామివారి విగ్రహం ఖచ్చితంగా పెరుగుతుందని నిర్ధారణకు వచ్చారు. స్వామివారు ఆ ఆలయంలోనే ఉన్నారనడానికి అంతకంటే రుజువేం కావాలి మరి? ఇప్పటికీ కూడా స్వామివారి విగ్రహం బావిలోనే ఉంటుంది. ఆ బావిలో కొన్ని సందర్భాల్లో నీళ్లు పెరుగుతూ ఉంటాయి. ఆ నీటినే వినాయక ప్రసాదంగా భక్తులకు అందజేస్తుంటారు. ఇక్కడ ఆలయంలోని ఒక బావిలో వినాయకుడి వాహనమైన ఎలుక ఉంటుందట. అక్కడ మీకు ఇష్టమైన లేదా ఆ గణేశుడికి ఇష్టమైన పదార్థాన్ని వదిలేస్తే తమ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. వినాయక స్వామి వారి ఆలయం పక్కనే మణికంఠేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. అందులోని శివలింగానికి ఒక నాగుపాము పెనవేసుకొని ఉండటాన్ని చాలా మంది చూశారట. ఆ నాగుపాముకి తలపైన మణి కూడా ఉంటుందని, అప్పుడప్పుడు ఈ ఆలయంలో చాలా మందికి కనిపించినా అది ఎవ్వరికి అపాయం చెయ్యలేదని చెప్తుంటారు. కేతుగ్రహ దోషం ఉన్నవాళ్ళు ఈ ఆలయాన్ని సందర్శిస్తే ఆ దోషం పోతుందని చెప్తుంటారు. అలానే ఏదైనా తప్పు లేదా పాపం చేసిన వాళ్ళని కూడా ఈ ఆలయంలోకి తీసుకువెళ్లి ప్రమాణం చేయించిన తర్వాత కూడా అబద్ధం చెప్పారంటే వాళ్ళ పని ఇక అంతే. అంతటి శక్తివంతమైన ప్రదేశం ఈ క్షేత్రం. అందుకే బ్రిటిష్ వారి కాలంలో న్యాయస్థానంలో కూడా ఇక్కడ వినాయకుణ్ణి సాక్షిగా చెప్పిన సత్యాన్ని ప్రమాణంగా తీసుకునేవారట. ఈ సత్య ప్రమాణం ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందడం ఒక గొప్ప విషయం. తాగుబోతుల్ని, నిలకడలేని మనుషుల చేత కూడా ప్రమాణం చేయిస్తే మంచి ఫలితాలు లభిస్తాయని నమ్ముతుంటారు. ఇక్కడ వినాయకుడు ఆలయం మాత్రమే కాకుండా మరికొన్ని ఆలయాలు, విగ్రహాలు ఉండడంతో శైవ వైష్ణవ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఇంత గొప్ప చరిత్ర ఉన్న ఈ కాణిపాక స్వయంభూ ఆలయాన్ని జీవితంలో ఒక్కసారైనా సందర్శించండి. మీరు తిరుమలకు వచ్చినప్పుడు కూడా ఈ ఆలయాన్ని సందర్శించవచ్చు. తిరుపతి నుండి ఈ ఆలయానికి 65 కిలోమీటర్ల దూరం, అలానే చిత్తూరు నుండి 11 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడి వరకు వీడియో చూసారంటే మీకు తప్పకుండా నచ్చిందని భావిస్తున్నాను. పార్ట్ 2 కూడా నెక్స్ట్ వీక్ లో రాబోతుంది. అందులో బ్రిటిష్ వారికి వినాయక చవితికి ఉన్న సంబంధం, స్వాతంత్ర సమరానికి వినాయక చవితికి ఉన్న సంబంధం, అలాగే ఇప్పుడు వినాయక చవితి వీధుల్లో జరుపుకుంటున్నట్టు అప్పట్లో జరుపుకునే వాళ్ళం కాదు, దానికి కారణం ఏంటి అనే విషయాలు పార్ట్ 2 లో రాబోతున్నాయి. మిస్ అవ్వకుండా చూడండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.